మన మెడికల్ స్టూడెంట్స్ కాదు కదా, ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం కదా. ఈ స్ట్రైక్ మనం చేయడం దేనికి? వాళ్ళు చేస్తే సాల్వ్ అవ్వకపోతే మనం చేయొచ్చు. మన ఇల్లు తగలబడితేనే అరుపుతామా? పక్కవాడిని తగలబడుతుంటే పట్టించుకునే బాధ్యత మనకు లేదా? రేపు మన జూనియర్స్ ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్కి వెళ్ళారనుకో, వాళ్లకు అదే సమస్య. మనది కాని సమస్యని పరిష్కరించడానికి స్ట్రైక్ చేస్తేనే అది నిస్వార్థోద్యమం అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. నేను స్ట్రైక్ తప్పడం లేదు, కానీ చేయడం మొదలెడితే సక్సెస్ కావాలి. అలా కావాలంటే స్ట్రైక్ చేసే మనందరికీ సమస్య పూర్తిగా అర్థం కావాలి. అదే తప్పు. ఎవరో ఒక నాయకుడి మాట వినకుండా ప్రతి ఒక్కడు నాయకుడు అనుకోవడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కుంటి నడకే నడుస్తున్నాం. ముక్కా గారు నిస్వార్థపరుడైన లీడర్. ఆయన విద్యార్థుల కోసం, కార్మికుల కోసం గతంలో ఎన్నో నిరాహార దీక్షలు, పోరాటాలు చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి. ఆయన ప్రజాసేవకు అంకితమై పెళ్లి కూడా మానేశాడు. నాలాంటి వాళ్ళందరికీ ఫీజుల దగ్గర నుంచి కట్టి చదివిస్తున్న మనిషి. మనం ఆయన ఫెడరేషన్ సభ్యులం. మనం ఆయన చెప్పినట్లు విన్నామనుకో, మన వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆయన నిన్ను విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్ట్రైక్ ఇది. దీన్ని నువ్వు సక్సెస్ చేసావనుకో, ఆ క్రెడిట్ నీకే. ఎస్, ఐ విల్ డూ ఇట్. అసలు ఇంతకీ ఈ స్ట్రైక్ దేని గురించట? ఇదిగో భారతి గారు, సమస్య ఉన్నా లేకపోయినా, తెలుసున్నా తెలియకపోయినా ఈ విద్యార్థులు ఇలా నెలకో స్ట్రైకు, వారానికో హత్యాలు చేస్తూ మన ఉపాధ్యాయుల ఆరోగ్యాలు మెరుగుపరుస్తున్నందుకు వాళ్ళందరూ త్వరలోనే అసెంబ్లీకి వెళ్లి అక్కడ బల్లలు మైకులు చక్కగా పగలగొడుతూ ఆచరణదారార్కం వర్ధిల్లాలని గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. స్టూడెంట్స్ యూనియన్, తెలుగుకి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలుగుకి ప్రాధాన్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, స్టూడెంట్స్ యూనియన్, తెలుగుకి ప్రాధాన్యత. విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, విద్యా వ్యాపారం, సీఎం నిరంకుశత్వం, సీఎం నిరంకుశత్వం. మేడం, ఇంకా లాభం లేదు. అక్కడ పరిస్థితి అదుపు తప్పేట్టుగా ఉంది. అంతా మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం. స్టూడెంట్స్ సీట్ ఆర్డర్స్ ఇస్తారు, కానీ మేము స్టూడెంట్స్ కంట్రోల్ చేయలేము. నో, వద్దు, తొందరపడకండి. అసలు సమస్య ఏమిటో తెలుసుకోకుండా, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళే సమస్యగా ఎందుకు అవుతున్నారు? నా బిడ్డ లాంటి వాళ్ళని కాల్చి నేను సాధించేదేమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభుత్వ ఆస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా తగలబెట్టేశారు. నో, తగలబెట్టేది వాళ్ళు కాదు. ఈ నిప్పును విసిరేది వాళ్ళ చేతులు కావు, వాళ్ళ వెనక చేతులు. సీఎం గారు, ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి. బిడ్డల్లాంటి వాళ్ళని మీరే చెబుతున్నారు కనుక తల్లిలో వాళ్ళని పిలిచి మాట్లాడండి. డియర్ స్టూడెంట్స్, మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీకెందుకు ఈ సమ్మెలు? ఈ సమ్మెలతోనూ బంధులతోనూ ఏ సమస్య పరిష్కారం కాలేదు. అనవసరంగా మీ చదువులు పాడు చేసుకుని అర్థం లేని నినాదాలతో వీధిని పడకండి. ఆవేశంతో అరిచిన, ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన భరించాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. మీకు నాకు మధ్య దళారీలో అనవసరం. నేను చేసిన తప్పేమిటో నేరుగా వచ్చి నన్ను అడగండి. నాది తప్పైతే నేను దిద్దుకుంటాను. మీరు నేను కలిసి మాట్లాడుకునే వరకు ఈ విద్యా విధానానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం అమలు జరగదని హామీ ఇస్తున్నాను. అది బొమ్మల పెట్టులో గింత కథ చెప్పినంత మాత్రాన స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? అది ఇంటింటి పోయి బొట్టు పెడితే మాత్రం స్ట్రైక్ ఆపుతారా? మనం చెప్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. చెప్పడానికి అదెవరు, ఆపనికి వీళ్ళెవరు? అదేమిటి, ఆపకపోతే ఎలాగండి? ఇప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు మానేశారు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని ఎంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు సీఎం చెప్పింది కదా, ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడమని. నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళి, బాబు నువ్వు చెప్పిందే చేస్తాం అని నిమ్మకారసం ఇస్తారు, దీక్ష విరమించారని పేపర్లు వేస్తారు. అసలు ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పొద్దు, గోసుకి మూవ కూడా గొడవెట్టేయగలరు. చూసావా మోమోగలేదు? సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెబుదాం. స్టూడెంట్స్ కి నచ్చంది చేయనని సీఎం చెప్పింది కదా, ఇక స్ట్రైక్ కొనసాగించడం దేనికి? నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం. ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు. ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే మీటింగ్ వినడం కోసం కాదు. ఇందులో మన పార్టీ ఇజ్జత్తు, మన నాయకత్వ ఇజ్జత్తు ఆధారపడి ఉంది. అర్జున్,
ముక్కా గారు మంచి అనుభవం గల మనిషి. ఆయన ఏది చేసినా బాగా ఆలోచించి చేసే మనిషి. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం. ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా? ఓకే, ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు, చేయించామా లేదా? ఇప్పుడు సీఎం కాంప్రమైజ్ పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం, గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. వీ హావ్ నో రైట్ టు స్పాయిల్ అవర్ స్టూడెంట్స్ కెరియర్ యాజ్ లీడర్స్. అవు నువ్వు చెప్పిందే కరెక్ట్. రేపే స్ట్రైక్ ముగిద్దాంలే. కూర్చోలేక కలర్ ఖతం చేస్తా. కానీ ముగించే ముందు గవర్నమెంట్ కు డోస్ ఇవ్వాలి. ఒక ఉప్పు ఊపాలి. పబ్లిక్ లో గవర్నమెంట్ తో ఒప్పియాలి. అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి. లోనికి పోయేందుకు పెద్ద కలర్ ఇయ్యాలి. వాళ్ళు లోనికి వెళ్ళియరు. అప్పుడు ఇస్టేక్ ఆఫ్ చేయాలంటే సీఎం గారే మాతో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి. 5 నిమిషాల్లో మేమన్న లోపలికి పోలా, వాళ్ళనే రావాలా. గట్లాగానే రాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతామని ఒక స్టూడెంట్ కుర్రాడు భయపెట్టాలా. అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉంటాడు. చిన్న కలర్ ఇస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటారని భయపెట్టిస్తాడు, అప్పుడు సీఎం తరపున వాళ్ళు వచ్చి బాబు నువ్వు తొందరపడబాకు, బాబు నువ్వు జర ఆలోచించు అని బతిమలాడి రాతపూర్వకంగా రాసిస్తారు. ఆ హామీ తీసుకుని ఇస్తే గానే ఖతం చేస్తాం. ఈ పెట్రోల్ వ్యవహారం చిన్న తమాషా తోలు బొమ్మలట అంతే. కానీ పెట్రోల్ పోసుకునేందుకు ధైర్యం ఉన్నవాడు కావాలా. నువ్వు స్టూడెంట్ లీడర్ కదా, ఇది నువ్వే చేసావనుకో పగడ్బందీగా ఉంటుంది, నీ పలుకుబడి పెరుగుద్ది. భయమైతే వద్దులే. భయమా? నో. ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటే మీరు స్ట్రైక్ ఆపేస్తానంటే ఆ పని నేనే చేస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్. స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. ప్రొసెషన్ ఇస్ అహెడ్. ఓకే, ఓవా. విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. అన్ని కాలేజీల స్టూడెంట్స్ గ్యాదర్ అయి వస్తున్నారు. వాళ్ళు ఎంత రచ్చుకుంటున్నా మీరు మాత్రం తొందరపడబాకండి. ఓకే సార్. విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్. సార్, స్టూడెంట్ సెక్రటరియట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్టిల్స్ తీయాలి. కొంచెం నేను లోపలికి వెళ్ళాలి. ఇదేం ఫోటో స్టూడియో అనుకున్నావా? వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి, నువ్వెవరు తీయటానికి? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్. గెట్ అవుట్. విద్యా వ్యాపారం. తెలుసని ఇక్కడే తీయకండి, ముందు ముందు చాలా తీయాలి. అలాగే తీద్దామని పర్మిషన్ అడిగాను, కానీ ఎలా చేయడం లేదు. ఇక్కడే తీస్తాను. ఇక్కడే తీస్తారా? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి తీయండి. అర్జున్, నేను లోపలికి వెళ్ళాలి. దారాలండి. నేను సీఎం గారిని కలవాలి. నువ్వెవరయ్యా నన్ను ఎలా వచ్చేయడానికి? నేను వెళ్తాను. మర్యాదగా చెప్తాను, లోపలికి వెళ్తాను వీలేదు. మర్యాదగా సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనివ్వకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అర్జున్, కానీ మీరు మమ్మల్ని వెంటనే సెక్రటేరియట్ లోపలికి ఎలా చేయకపోతే ఈ పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైర్ మై సెల్ఫ్. విజయ్, సెక్రటేరియట్ ముందు చాలా కూడా జరుగుతుంది. మీ తమ్ముడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. నువ్వు త్వరగా రా.
ఆడుకునేవాళ్ళం. ఈ రోజు నిన్ను చూస్తుంటే నువ్వే గుర్తుకు రావడం లేదు. గీతలో ఏముంది అదే జరుగుద్ది. పాపం జరా లోపలికి వెళ్దాం పదా, నీతో మాట్లాడేది పదా. చూడు విజయ్, అర్జున్ నీకే తమ్ముడు కాదు, నాకు తమ్ముడే. నా కన్న కొడుకు లెక్క చూసుకున్నా. ఆ దేవుడు అన్యాయం చేసింది విజయ్. వాడు మా ట్రేడ్ యూనియన్లే పేరున్న కుర్రాడు, మంచి పోరాడు, పోయిండు పాపం. వాడి బాడీ మాకు ఇస్తే మా ఆఫీస్ దగ్గర పెట్టుకుని జనాలకి చూపించాలని మా కార్యకర్తలు అంటున్నారు. మస్తు మంది జనాల్ని లారీల్లో దింపిస్తా, బడా ఊరేగింపు చేస్తా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత దహనం చేపిస్తా. ఇదంతా నువ్వే చేసినవని కలరిస్తా. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడికి నీకు సంబంధం ఏంటి? వాడి డెడ్ బాడీని ఊరేగింపు చేయాల్సినంత సానుభూతి నీకేంటి? విజయ్, గిట్టంటోళ్ళు చచ్చినా కూడా బతికించుకోవాలి మనం. ఈ భూమనంత వరకు వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండాలా. నా మాటని మా పార్టీ ఆఫీస్ కా బాడీ పంపి. ఈ చావు కారణం నువ్వు కదా. స్టూడెంట్స్ రెచ్చగొట్టి నడి వీధిలో వాళ్ళని తగలబడేలా చేసింది నువ్వు కదా. ఏ పేపర్ పోరి, స్వతంత్ర భారత పోరాటంలో ఎంతమంది పోయి ఉంటారు దానికి గాంధీ తాత బాధ్యుడా? రే ముక్క, నీ నాటకం నాకు బాగా తెలుసు. నా తమ్ముడు నీ నీడలో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయాను. అలా అర్థం చేసుకుంటే ఈ రోజు వాడు చచ్చుండేవాడు కాదు. ఉద్యమాలని, ఉగ్రవాదమని అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి నీలాంటి వాళ్ళ గొంతుకులు కోసేస్తే ఇలాంటి చావు ఉండవు కదరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా తమ్ముడి శవం ఉండగా ఇక్కడికి వచ్చావు. అది గాని ఇక్కడ లేకపోతే నిన్ను శవాన్ని చేసి పంపించావాడిని. గెట్ అవుట్. తూ ఇంగ్లీష్ మే బోలా, మై ఉర్దూ మే బోల్తా. గెట్ అవుట్. ఏమనుకుంటున్నావు? మనం ఎవరికి భయపడం? మనకు కావాల్సింది అడుగుతాం బిడ్డ. జాగ్రత్త వల్ల. ఈ రాష్ట్రం నా బ్యాంకురా, ఈ రాజకీయం నా చెక్ బుక్కురా. ఎంత గొప్పోడైనా నా దిమాగ్ మీద ఎంటుకరా. చెప్పు, అని తీసుకెళ్ళు. బిడ్డ ఏమనుకున్నావు? నీ తమ్ముడు శవం పడితే నాకే కలవిస్తావా? మన సంగతి నీకు ఎరకలేదు. ఏమనుకుంటున్నావు? మస్తుగా అనిపిస్తా బిడ్డ. ఈ ముక్కతో పెట్టుకోకు, మళ్ళీ కలర్ ఇచ్చేస్తా. ఏమనుకున్నావు? జాగ్రత్తగా ఉండు. జర్నలిస్టులు అందరూ వచ్చి రెడీగా ఉన్నారు. కొంచెం బ్యాలెన్సింగ్గా సమాధానం చెప్పండి. మెల్లగా మెల్లగా మెల్లగా. గానేయండి. మినిస్టర్ గారు, నడి రోడ్డు మీద ఒక కుర్రాడు కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు మంత్రి మాణిక్యం గారు అక్కడే ఉన్నారు. ఎందుకు ఆపలేకపోయారు? రోజు అట్లా చాలా మంది చచ్చిపోతా ఉంటారు. వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాలైందే. రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన పెంటపో కనపడుతుంది, దాన్ని ఎత్తాలనా? రెడీగా. సీఎం గారు స్టూడెంట్స్ ని ఆల్రెడీ స్ట్రైక్ విషయమే సంప్రదింపులకు పిలిచారు. అలాంటప్పుడు ఆ కుర్రాడు తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పరీక్షల్లో ఫెయిల్ అయ్యి. అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. అయినా ఇప్పుడు పరీక్షలు లేవుగా. అట్నా? అయితే లవ్ లో ఫెయిల్యూర్ అని రాసుకోండి. ఏం సమాధానం చెప్తున్నారు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు? ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకే గొడవ? మేము ఎలాగో నిజం చెప్పమని మీకు తెలుసు. తెలిసింది అడుగుతారు మమ్మల్ని. మీకు నచ్చిన సాగు రాసుకోండి. పదవుల కోసం ఆడే మీ రాజకీయ వైకుంఠపాళికి ఈ ఆత్మాహుతికి సంబంధమే లేదంటారా? నీ లెక్క చూస్తా ఉంటే గాంధీ గారిని గాడ్సే చేత నేనే చంపించానని రాసేటట్టుండవు. నా దగ్గర ఎంతకంటే ఎక్కువ మ్యాటర్ లేదు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేదు. మీరు వెళ్ళి రావచ్చు. నేను సీఎం అయిన దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చాను. శాంతి భద్రతలు కాపాడుతారని మిమ్మల్ని ఎంతో నమ్మాను. మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? నడి రోడ్డు మీద ఒక కుర్రాడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దిష్టి బొమ్మలా చూస్తున్నారా? మీ డిపార్ట్మెంట్ అంతా అక్కడుండి కూడా ఆ కుర్రాన్ని ఆపలేకపోయారా? అది మీ తమ్ముడు కావచ్చు, మీ కొడుకు కావచ్చు. బిడ్డలు లేని తల్లిగా నడి వీధిలో బూడిదైపోయిన బిడ్డ విలువేమిటో తెలుసుకుని మాట్లాడుతున్నాను. అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు? లేదు మేడం, అప్పటికి వెళ్ళమని చెప్పాం. లాఠీ చార్జీ కూడా చేశాం. ఏమండి, వాడు పెట్రోల్ తన మీద పోసుకుంటున్నాడా, పక్కవాడి మీద పోస్తున్నాడా, మా మీద పోస్తాడా అని ఆలోచించేలో పంతా జరిగిపోయింది కదండి? అవును, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే అన్యాయాలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే హత్యలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే రాష్ట్రమే తగలబడిపోతుంది. మీరు ఊరికే ఆలోచించేవారే, అపరాధ పరిశోధనలు చేసేవారు కాదు. లేదండి, ఇది ఎవరి తప్పు కాదు. ఎమోషన్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్స్. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టండి. ఓకే మేడం. లుక్ హియర్, 24 hours లో ఈ సంఘటన వెనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్, మినిస్టర్ గారు ఆ కుర్రాడు చనిపోయిన వార్త విన్న వెంటనే స్పృహ పడిపోయారు. మనలో లేరు. వారు ఎప్పుడూ స్పృహలో ఉండాలి. పెట్టేయండి. ఈ కుర్రాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు?
వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. విజయ్, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యయ్యో, ఎందుకు ఇట్లా తగలబడిపోతున్నారు? అసలు మీకేం తక్కువైందనరా? నువ్వు నాకంటే ఎంతో చిన్నోడు కదా, నాకంటే ముందు పోవడం ఏంది? అసలు నీకు దండ వేయాలన్నా నా గుండె దొరకపోతా ఉంది, దండం పెట్టాలన్నా నా ప్రాణం పోతా ఉంది. ఇదంతా మా కర్మరా, మా కర్మ. భగత్ సింగ్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ మనకి తిరిగి వచ్చాడా? సుభాష్ చంద్ర బోస్ను పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? మన ఈ మధ్య రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎందుకిట్టా మీరంతా పోయి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు? మీ లోటు ఎట్టా తీరెద్దరా, ఎట్టా తీర్చుకోవాలరా? దండి తీరా అబ్బాయి, దండి తీరా. రాయ్, నా తమ్ముడి చితిమంట ఇంకా నా గుండెలో ఆరలేదు. న్యూస్ పేపర్ లో ఫోటో వేయించుకోవడం కోసం నువ్వు కార్చే మసలు కన్నీరు అర్థం నాకు బాగా తెలుసు. వెంటనే ఇక్కడి నుంచి బయటకెళ్ళు. సానుభూతి చూపిస్తావు, నేను వస్తే నిగడతావేందయ్యా? విజయ్, చూడండి, మాంసం తినేటప్పుడు కాదు మేక మీద సానుభూతి ఉండాల్సింది, అదేదో దాన్ని నరికే ముందే ఉండాలి. వెళ్ళండి. బాగుంది. నా ఎదవ మొహం చూడగానే ప్రతివాడికి యావన శతకం చెప్పాలనిపిస్తుంది. మేస్టారు, నేను పూలదండతో వచ్చి వెళ్ళానని సీఎం గారు చెప్పండి చాలు.